లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు రౌస్ అవెన్యూ కోర్టు 6 రోజుల కస్టడీ విధించింది. కస్టడీకి అనుమతిస్తూ న్యాయమూర్తి జస్టిస్ కావేరి బవేజా ఉత్తర్వులు వెలువరించారు. తదుపరి విచారణ మార్చి 28వ తేదీకి వాయిదా వేశారు. లిక్కర్ స్కామ్ కేసులో ప్రధాన సూత్రధారి కేజ్రీవాల్ అని వాదించిన ఈడీ 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరింది. అయితే రౌస్ అవెన్యూ కోర్టు 6 రోజుల కస్టడీకి అనుమతిచ్చింది. కేజ్రీవాల్ ఈడీ రిమాండ్పై వాడివేడిగా వాదనలు జరిగాయి. సుమారు 3 గంటల పాటు ఇరు పక్షాల న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఈడీ తరపున ఎస్వి రాజు వాదనలు వినిపించారు. కేజ్రీవాల్ కనుసన్నల్లోనే పాలసీ రూపకల్పన జరిగిందని తెలిపారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కేజ్రీవాల్ కలిశారని, లిక్కర్ పాలసీపై కలిసి పనిచేద్దామని చెప్పారని వివరించారు. సౌత్ గ్రూప్ నుంచి వచ్చిన 45 కోట్లను గోవా ప్రచారంలో ఉపయోగించారని చెప్పారు. కేజ్రీవాల్ ముడుపులు అడిగినట్లు నిందితులు వాంగ్మూలాలిచ్చారని కోర్టుకు తెలిపారు. నిందితుల చాటింగ్స్ ని కోర్టుకు అందించారు. తమ వద్ద ఫోన్ రికార్డులు ఉన్నాయన్నారు. లిక్కర్ స్కామ్ ఆదాయం 100 కోట్లు మాత్రమే కాదని, దీని ద్వారా వచ్చిన లాభాలు అన్ని కలిపితే 600 కోట్లకు పైగా ఉంటాయన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో ఎక్కువ లబ్ధి ఆప్ పార్టీకే కలిగిందని ఎస్వి రాజు చెప్పారు. కేజ్రీవాల్ తరపున అభిషేక్ మను సింఘ్వి, విక్రమ్ చౌదరి వాదనలు వినిపించారు. కస్టోడియల్ ఇంటరాగేషన్ ఎందుకని ప్రశ్నించారు. కేజ్రీవాల్ ని అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదని కోర్టుకు వివరించారు. అప్రూవర్లుగా మారిన వారిని నమ్మాల్సిన అవసరం లేదని, వారికి క్రెడిబిలిటీ లేదన్నారు. కేజ్రీవాల్ కు వ్యతిరేకంగా ఆధారాలు ఉంటే కస్టడీ ఎందుకని ప్రశ్నించారు. 2022 ఆగస్టులో కేసు నమోదైందని, ఇప్పటి వరకు ఓ ప్రాసిక్యూషన్, 5 అనుబంధ ప్రాసిక్యూషన్ ఫిర్యాదులు ఉన్నాయని తెలిపారు. ఏ ఫిర్యాదులోనూ నిందితులు లేదా అనుమానితులుగా కేజ్రీవాల్ పేరు లేదని వాదించారు. సమన్లన్నింటికీ స్పందించి సమాధానం ఇచ్చామని చెప్పారు. విక్రమ్ చౌదరి వాదనలకు ఈడీ తరపున న్యాయవాది ఎస్వి రాజు అడ్డుపడ్డారు. ఈ విషయంలో ఈడీనే న్యాయమూర్తి, జ్యూరీ, ఉరి శిక్షకుడని వాదించారు. విక్రమ్ చౌదరి కేజ్రీవాల్ సహకరిస్తున్నారో లేదో కోర్టు నిర్ణయిస్తుందన్నారు. కేజ్రీవాల్ తరపున మరికొన్ని వాదనలను వినిపించారు. సీనియర్ న్యాయవాది రమేష్ గుప్తా ఒకరి తరపున 3 న్యాయవాదులు ఎలా వాదిస్తారని ఈడీ తరపున లాయర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. కేజ్రీవాల్ రిమాండ్ రిపోర్టులో ఈడీ కీలక విషయాలు తెలిపింది. మాగుంట శ్రీనివాసరెడ్డి వాంగ్మూలంలో కీలక విషయాలు చెప్పారని పేర్కొంది. కవిత 100 కోట్లు ఇస్తారని కేజ్రీవాల్ చెప్పినట్లు మాగుంట వాంగ్మూలం ఇచ్చారని వివరించారు. కవితతో కలిసి ముందుకు వెళ్లేలా ప్లాన్ చేసుకోవాలని కేజ్రీవాల్ సూచించినట్లు మాగుంట వెల్లడించారన్నారు. 25 కోట్లు చెల్లించినట్లు మాగుంట రాఘవ వాంగ్మూలం ఇచ్చారని తెలిపారు. సీఎం స్థానాన్ని అడ్డం పెట్టుకుని పార్టీ లబ్ధి పొందేలా కేజ్రీవాల్ వ్యవహరించారని కోర్టుకు వివరించింది ఈడీ. मेरे जीवन देश के लिए समर्पित है और चाहे अंदर रहूं या मेरे जीवन देश के लिए समर्पित है और चाहे अंदर रहूं या बाहर मेरे जीवन देश के लिए समर्पित है और चाहे अंदर रहूं या बाहर मेरे जीवन